వెల్కమ్ టు జేటీవీ న్యూస్. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులో తీసుకున్నారు రాచకొండ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్దిక్ షా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నగరానికి హెరాయిన్ తెచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులతో కలిసి మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత హెరాయిన్ 100 గ్రాములు, 13,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. పేద కుటుంబానికి చెందిన ఈ కుటుంబం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి నగరానికి వచ్చి ఇక్కడ స్క్రాప్ దుకాణం నడిపిస్తున్నట్లు, దీనిలో కుటుంబ పోషణ కష్టం కావడంతో కొడుకు సిద్దిక్ షాతో కలిసి ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతనిశ్చయితం ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్, ఈ ఎక్కువగా ఇటువంటి డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో, సేమ్ కైండ్ ఆఫ్ ఈ డ్రగ్ పెడ్లర్గా యాక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో